డిసెంబర్ 17, 1928 లాహోర్ లో పోలీస్ స్టేషన్ బయట భగత్ సింగ్ రాజ్గురు పొజిషన్ తీసుకున్నారు. గన్ లోడ్ చేసి రెడీగా ఉన్నారు. ఒక ఆఫీసర్ బయటకు వచ్చాడు. రాజ్గురు ఎవరైతే ఉన్నారో ఆయన ట్రిగర్ నొక్కింది. ఆ ఆఫీసర్ చనిపోయాడు. భగత్ సింగ్ వెళ్లి ఇంకో 3 to 4 bullets కాల్ చేసిండు. కానీ వాళ్ళు చంపింది స్కాట్ ని కాదు, జాన్ సౌండర్ అనే పర్సన్. మిస్టేక్ జరిగిపోయింది కానీ మెసేజ్ వెళ్ళిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ కి అర్థమైపోయింది వీళ్ళు గాంధీ గారి శాంతి దూతలు కాదు, వీళ్ళు నిప్పు కణాలు అని. లాహోర్ మొత్తం పోలీసులు దింపేసేసారు. కానీ భగత్ సింగ్ ఒక ఇంగ్లీష్ జెంటిల్ మ్యాన్ లాగా హ్యాట్ వేసుకొని క్లీన్ షేవ్ తోని బ్రిటిష్ వాళ్ళ కళ్ళ ముందే ట్రైన్ ఎక్కి కోల్కతా పారిపోయాడు. ఇక్కడ భగత్ సింగ్ ఒకటి ఫిక్స్ అయింది. ఏమనంటే నేను ఇలా పారిపోతూ అయితే బతకలేను, నా గొంతు బ్రిటిష్ గవర్నమెంట్ కి గట్టిగా వినిపించాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడే ఆ టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ పబ్లిక్ సేఫ్టీ బిల్ అనేది పాస్ చేసింది. దీని వల్ల ఏమైతుందంటే ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి మాట్లాడే హక్కు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండదన్నమాట. ఏప్రిల్ 8, 1929 రోజు సెంట్రల్ అసెంబ్లీ ఏదైతే ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీ ఉందో అక్కడ ఈ బిల్ ని పాస్ చేస్తున్నారు అనమాట. గ్యాలరీలో భగత్ సింగ్ మరియు బటకేశ్వర్ దత్ నిలబడి ఉన్నారు. చేతిలో బాంబు ఉంది కానీ వాళ్ళ ఉద్దేశం ఎవరిని చంపడం కాదు. వాళ్ళు ఆ బాంబ్ ని అసెంబ్లీలో ఎవ్వరూ లేని ఖాళీ ప్లేస్ లో అంటే ఎంటీ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ విసిరేసారు అనమాట. హాల్ అంతా పొగతో అంటే స్మోక్ తో నిండిపోయింది. బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ టేబుల్స్ కింద దూరిపోయారు. ఆ పొగల నుండి 2 సింహాలు గర్జించినాయి. ఇన్క్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాద్ నశించాలి అని. వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళిద్దరు పారిపోలేదు. ఏదైతే గన్స్ వాళ్ళు తెచ్చుకున్నాయో వాళ్ళు అక్కడనే పడేసి అక్కడనే అరెస్ట్ అయిపోయారు అనమాట. దీని తర్వాత అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టులో భగత్ సింగ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ అయిపోయింది.